సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న మనిషి జంతువుల మధ్య ఘర్షణకు చరమగీతం పాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ రూపంలో సంజీవనిని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్లు అన్నట్లు అటు గాయపడిన వన్యప్రాణుల ప్రాణాలను కాపాడటంతో పాటు ఇటు దాడులతో నష్టపోతున్న రైతులు ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవబోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు 4 కోట్లు చెల్లించి మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక బృహత్కరమైన కార్యక్రమంతో తమ పాలనలో మానవీయ కోణాన్ని, పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధిని స్పష్టం చేసింది. రైట్, ఇక ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హనుమాన్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా దీని యొక్క నివారణకు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన విధానంతో దాదాపుగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ విధానం పైన ఏదైతే అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణులు, ఆ వన్యప్రాణుల వల్ల ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అటు తండావాసులు కావచ్చు, అటవీ ప్రాంతాలకు సంబంధించి సమీప గ్రామాల్లో నివసించేటువంటి వారందరికీ కూడా ఈ హనుమాన్ అనే ఒక కార్యక్రమం వారందరికీ కూడా ఒక బాసటగా నిలవబోతుంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిన్ననే ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా పవన్ కళ్యాణ్ నిన్న ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 101 వాహనాలను నిన్న పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏదైతే త్రిబుల్ అంటే ర్యాపిడ్ రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి ఏదైతే ఇటు వన్యప్రాణులు ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వారికి కొంతమంది ఆయా విభాగాల్లో వారికి నిష్ణాతనమైనటువంటి ఒక ట్రైనింగ్ విధానాన్ని ఇచ్చి ఏదైతే వాటిని క్యాచింగ్ విధానం అంటే సపోజ్ ఒక కోతి గనక ఆ ప్రాంతాలకు వచ్చి ఏదైనా పంటను నాశనం చేసేటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కోతుల నివారణకు, అదేవిధంగా అడవుల్లో నుంచి వీటిని గ్రామాల వైపు మళ్లించకుండా వాటికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ కావచ్చు, ఒకవేళ అనుకోని విధానంలో ఏమైనా వచ్చి దాడి చేసినా కూడా అక్కడ దాడి జరిగినటువంటి ఆ ప్రాంతాలకు లేదంటే ఆ వ్యక్తులకు అక్కడ జరిగేటువంటి పంట నష్టానికి కూడా ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు కూడా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది. ప్రత్యేకంగా 5 శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా కూడా తాను ఉన్నారు కాబట్టి అటవీ శాఖలో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పులు తీసుకురానందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విధానంలో ప్రత్యేకించి ఈ హనుమాన్ ఏదైతే నిన్న ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటు అటవీ శాఖ, అటు వన్యప్రాణులు కూడా ఇటు చాలామంది అంతమొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ వన్యప్రాణులను అంతమొందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి కూడా అటవీ శాఖకి సంబంధించినటువంటి సిబ్బందిని పకడ్బందీగా ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ను పెంచేటువంటి ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా ఈ పహారా కూడా చాలా పకడ్బందీగా చేయాలని ఒక ఆలోచనకు పవన్ కళ్యాణ్ వచ్చారు. అటవీ సంపదను ఎవరూ కూడా దోచుకోవడానికి వీల్లేదు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించినటువంటి టీం అంతా కూడా జరుగుతుంది. ఇంకా సిబ్బందిని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధానం కనుక చూస్తే పాములను కూడా ఎక్కడ కూడా నాశనం చేయొద్దు, అంటే అటవీ సంపద ఏదైనా ఉందంటే అది రేపు భవిష్యత్ తరాలకు ఏదైనా కూడా ఉపయోగకరమైనటువంటి విధానం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడా కూడా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయొద్దు. పాములు అంటే స్నేక్ క్యాచింగ్స్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వాటన్నిటిని కూడా తీసుకుని త్వరలో ఇవంతా కూడా జరగబోతున్నాయి. ఒక 2 నెలల వ్యవధిలోనే ఇవంతా కూడా ముందు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రెవెన్యూ శాఖ సహకారం, అదేవిధంగా అటవీ శాఖ సహకారం, అదేవిధంగా పర్యాటక శాఖ, ఈ 3 శాఖల సమన్వయంతో ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధానం లేదు. ఒక కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తరువాత మాత్రమే ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి మరి ఆపరేషన్ హనుమాన్ విజయవంతంగా ప్రారంభమైంది. దాని అమలు ఆచరణ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటూ ఉంటూ అన్నాను కూడా చెప్పారు. ప్రతిసారి కూడా దీనిపైన ఒక చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే కనుక దీనిపైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే వన్యప్రాణులు ఈ మధ్యన మనం తరచుగా చూస్తున్నాం, పులులు గ్రామాల్లోకి రావడం, దాడి చేయడం, అదేవిధంగా పశుపక్షాదులని
ప్రాణాలన్నీ కూడా నష్టపోవడం, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. మరి ఇలాంటివి నివారణ చర్యలు చేపట్టాలంటే వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ అంటే వాటిని క్యాచ్ చేయడానికి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, తీసుకెళ్లేటువంటి వాహనాలు కావచ్చు, అన్నింటినీ కూడా సర్వం సిద్ధం చేశారు. ఇదంతా కూడా పూర్తిగా కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ప్రతి వారం ప్రతి నెల దీనికి సంబంధించినటువంటి రివ్యూ ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. చాలా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి శ్రీకారం చుట్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్ రాజ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ది హనుమాన్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ అడవులకి వర్తిస్తుంది, అలాగే వన్యప్రాణులకి సంబంధించి మాత్రమే ది హనుమాన్ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కలప మొక్కలు అలాగే కొన్ని చెట్లను కూడా విపరీతంగా కొట్టివేసేస్తున్నారు, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏ పరిమితులకి మించి దీన్ని ఆపాదిస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ ఎంత మేర విస్తీర్ణం చెందబోతోంది? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కూడా అటవీ సంపద ఏదైనా కూడా దీన్ని దూరం చేసేటువంటి ప్రయత్నం అంటే చాలా వరకు కలప, టేకు, ఎర్రచందనం, అదేవిధంగా శాండిల్వుడ్ అంటే గంధం, వీటన్నిటిని ఈ చెట్లన్నింటినీ కూడా ఇటు ఏదైతే స్మగ్లింగ్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్మగ్లింగ్ చేసేటువంటి వారందరికీ కూడా ఉక్కుపాదం మోపాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో ఈ శాండిల్వుడ్ ఫార్మ్స్ని కూడా గతంలో ఆయన విజిట్ చేశారు. ఎక్కడైతే ఇదంతా కూడా జరుగుతుందో దీన్ని జరిగేటువంటి దాన్ని నియంత్రించాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. స్మగ్లర్ల పాలిట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉక్కుపాదం మోపాలనే ఒక నిర్ణయానికి ఏదైతే వచ్చిందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ చర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి విధి విధానాలు ఖచ్చితంగా అటు అటవీ సంపద వన్యప్రాణుల సంరక్షణ ఏ విధంగా అయితే ముఖ్యమో అటు అటవీకి సంబంధించినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి సంపద కూడా దాన్ని కాపాడడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎర్రచందనం ఈ యొక్క దేశ విదేశాల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు దానిపైన అమ్ముడవుతూ ఉంటాయి. కాబట్టి దాని యొక్క పెట్టుబడి విధానం కూడా ఈ మధ్యన ప్రభుత్వం కూడా దాన్ని అధికారికంగా సాగు చేసుకోవచ్చని కొన్ని పర్మిషన్స్తో వాటిని కూడా ఇచ్చినప్పటికీ కూడా న్యాచురల్గా పండేటువంటి ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి కొన్ని వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దానికి అనుగుణంగానే ప్రతి నెలలో ఒకసారి ఆయన తీసుకున్నటువంటి 5 శాఖలతో సమర్థవంతంగా రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. అటు అటవీ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఏ విధంగా మెరుగైనటువంటి విధానాలు ఎప్పటికప్పుడు కూడా అందించాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి విధానాలు అన్నిటిపైన కూడా అందరిలో కూడా ఆసక్తి అయితే నెలకొంది. నిన్న హనుమాన్ ప్రాజెక్ట్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా వారు ప్రారంభించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకో. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.